నమస్తే అందరికీ. ధర్మవరం ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ధర్మవరం కేంద్రంగా ఇది మన మొదటి పరిచయం. ధర్మవరం క్షేత్రాన్ని ప్రారంభించడానికి గల ముఖ్య కారణం గడుస్తున్నటువంటి సమయంలో కాలగర్భ కూటమిలో కలిసిపోతున్నటువంటి ఘనమైన గత వైభవ చరిత్రను వెలుగులోకి తీసుకురావడానికి మాత్రమే కాదు, ఆ చరిత్రను పునర్వైభవ స్థితిలోకి తీసుకురావడానికి. కాలక్రమేణా కనుమరుగవుతున్నటువంటి ఎన్నో మహోజ్వలమైనటువంటి చరిత్రను కలిగినటువంటి దేవాలయాలు ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి. ఆ గుళ్ళను మీ ముందు ఉంచేటందుకు, దాని చరిత్రను తీసుకురావడానికి ప్రస్తుతం మీ ముందు ఉంది ధర్మవారధి. నమస్తే అందరికీ. సమస్త ఆర్యవర్త హిందూ సమాజానికి జై శ్రీరామ్. నేను మీ సామ్రాట్ కేశవ. ఘనమైన గత వైభవ చరిత్రను వెలికి తీసుకురావడంలో భాగంగా ఈరోజు కరీంనగర్ జిల్లా నగనూరు గ్రామంలో ఉన్నటువంటి త్రికుటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. త్రికుటేశ్వర స్వామి ఆలయం చరిత్ర చూసుకున్నట్టయితే 9వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం మధ్యలో కళ్యాణి చాళుక్యులు మరియు కాకతీయుల రాజుల హయాంలో ఈ ఆలయాన్ని కట్టించినట్టుగా చరిత్ర ఉంది. చరిత్ర మాత్రమే కాదు, ఈ గుడి బయట చూసుకున్నట్టయితే రుద్రమాదేవి విగ్రహంతో శిలాశాసనం కూడా ఉంది. దానిపైన అప్పటి ఆ రాజుల లిపిలో ఉన్నటువంటి శాసనాలు కూడా ఉన్నాయి. కాబోలు దాన్ని ఒకవేళ డీకోడ్ చేసినట్టయితే దానికి ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ రుద్రమాదేవి శాసనం మాత్రమే కాదు, అప్పటి వీర వనితలు రానున్నటువంటి శిలాలు కూడా, శిల్పాలు కూడా ఇప్పటికీ మనకి ఆలయం బయట పడిపోయి ఉన్నాయి. దీని దగ్గరికి చూసినట్టయితే అక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది అదంతా రుద్రమాదేవి ఒక సాహసమైనటువంటి చిత్రాలు. అవన్నీ బండ పైన చాలా క్లియర్గా చెక్కింది. ఇక్కడ ఇట్లా మాత్రమే కాదు, అక్కడ పడిపోయి కూడా చాలా విగ్రహాలు కూడా ఇప్పటికి ధ్వంసం అయిపోయి ఉన్నాయి. ఒకసారి ఆలయం లోపలి కూడా పోయి ఆలయాన్ని డీటెయిల్గా చూసుకుని వద్దాం రండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఏమైందనంటే ఆలయం పైన ఉన్న పైకప్పు ఏదైతే ఉందో వర్షాల కాలంగా కానివ్వండి, లేకపోతే ఇప్పుడు కాలక్రమంలో కానివ్వండి, అది ఊడిపోయి కింద పడిపోయింది. దాన్ని అక్కడ ముందు గ్రామస్తులు అక్కడ పెట్టినారు. ఒకసారి లోపలికి పోయి కూడా ఆలయాన్ని చాలా డీటెయిల్గా చూసుకుందాం. ఇదే మహోజ్వలమైన చరిత్ర కలిగినటువంటి శ్రీ త్రికుటేశ్వర స్వామి ఆలయం నగనూరు యొక్క సౌభాగ్యం. ఈ ఆలయానికి ఉన్న విశిష్టత ఏంటిదనంటే, ఒకే సమయంలో ఈ వల్లుబండపై నిల్చొని ప్రతి ఆలయానికి ఉన్న విషయం ఏంటిదంటే, ప్రతి ఆలయానికి ఒకటే గర్భగుడి ఉంటుంది. కానీ ఈ త్రికుటేశ్వర స్వామి ఆలయంలో 3 గర్భాలయాలు ఉంటాయి. దక్షిణ ముఖంగా ఒక ద్వారం, తూర్పు ముఖంగా ఒక ద్వారం, అలాగే పడమర ముఖంగా ఒక ద్వారం. ఈ ఆలయానికి ఉన్న విశిష్టత ఇంకా చెప్పుకోవాల్సిన అంటే, ఈ ఆలయాన్ని 16 కాళ్ళ గుడిగా, 16 కాళ్ళగా అంటే 16 స్తంభాల మీద నిల్చున్న గుడిగా అంటారు. ఎందుకంటే ఈ ఆలయాన్ని ఇప్పటికీ ఈ ఊర్లో వాళ్ళు చెప్పినట్టుగా 16 స్తంభాల మీద ఈ గుడిని కట్టిన, ఇప్పటికీ ఈ గుడి 16 స్తంభాల మీద ఆగుతుందని చెప్పి ఇక్కడ చరిత్ర. చూసుకున్నట్టయితే ఈ ఆలయం యొక్క ఆర్కిటెక్చర్ మనం ఈ ప్రస్తుత టెక్నాలజీ కూడా ముక్కు మీద వేలేసుకునేటట్టుగా ఉంది. ఆలయ విశిష్టతే కాదు, ఒకసారి అప్పుడు కట్టినటువంటి టెక్నాలజీని కూడా మనం చూద్దాం. ఇప్పుడు ఏంటిదంటే టెక్నాలజీ బాగా అప్డేట్ ఉన్న జనరేషన్ మనది. కానీ ఒక 1000 ఏళ్ల కిందటి వరకు వాళ్ళ దగ్గర ఎటువంటి ఎక్విప్మెంట్, పరికరాలు, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక టన్ను బండ లిఫ్ట్ అన్నా కానీ మనకి క్రేన్ కంపల్సరీ, క్రేన్ ఈజ్ మ్యాండేటరీ. కానీ ఆ టైంలో క్రేన్తో లేకుండా, అసలు క్రేన్ లేకుండానే ఒకదానిపై ఒక బండపై ఒక బండ అమర్చి వీళ్ళు ఎలా ఈ గుడిని కట్టగలిగారు? ఈ గుడిని అంటే నార్మల్ గా బండ మీద బండ పెట్టడమే కాదు, ఒక లాక్ సిస్టమ్స్ తో ఈ గుడిని నిర్మించారు. ఉదాహరణకి చూసుకుందాం, అక్కడ శిల్పాన్ని చూసుకున్నట్టయితే ఇదే స్తంభం అక్కడ 3 కాళ్ళపై ఉంది. అంటే మూడు పార్ట్స్ గా డివైడ్ చేసిండ్రు. ఒక దానిపై ఇంకోటి ఉంది. అక్కడ పైన కూడా చూసుకోవచ్చు, ఆ కప్పు దగ్గర అది లాక్ సిస్టమ్. ఈ గుడి మొత్తం ఇట్లనే లాక్ సిస్టమ్ తో నిర్మించిండ్రు. లాక్ సిస్టమ్ మాత్రమే కాదు, ప్రతి దగ్గర చూసుకున్నట్టు మినిమల్ డీటెయిలింగ్, ఎంత డీటెయిల్ గా చెక్కినానంటే ఇప్పుడు శిథిలావస్థ అంటే ధ్వంసం అయిపోయినా కానివ్వండి, ఒకప్పుడు మాత్రం దాని ముందు ఉన్న గుళ్ళు ఇంకా వీటిలో చాలా ఉంటాయి. దీని చుట్టుపక్కలనే దీనికి సంబంధించినటువంటి గుళ్ళు ఇంకా చాలా ఉన్నాయి, దానిలో చూసుకుందాం. కానీ ప్రస్తుతం ఇక్కడ చూసుకుంటే దానిపై ఉన్న చెక్కడం కానివ్వండి, ఎంత పర్ఫెక్ట్ చెక్కిండ్రు. వాళ్ళ దగ్గర అప్పుడు ఏం ఎక్విప్మెంట్ లేదు, ఎట్లా చెక్కిండ్రు అంత పర్ఫెక్ట్ గా డీటెయిల్ గా. ఒకసారి అక్కడ ముంగట చూసినట్టయితే అక్కడ అందరు దాన్ని ఏమి అనుకుంటారు, కాదు అది నవగుంజర. ఒకసారి అక్కడ కొంచెం నవగుంజరకు చూడండి. నవగుంజర ముందే ఒక గుడి గోపురం ఉంది. దాని పక్క పొంటి కొన్ని విగ్రహాలు, అంటే వాద్యాలు వాయిస్తున్న వాళ్ళే కానివ్వండి, నర్తకులే కానివ్వండి, తర్వాత అటు పక్కన మళ్ళీ ఇంకో నవగుంజర, మధ్యలో నర్తకులు,
కొంచెం జూమ్ అవుట్ చేసుకుంటే ఇక్కడ నుంచి గర్భాలయానికి ఎంట్రన్స్ ఇటు పక్కన ఈ చెక్కడం చూడండి, బండ పైన సట్టలుగా. ఇది ఇప్పుడైతే మనం పల్లెటూరులో చూసుకుంటాం కదా, దర్వాజా ముందు సట్టలు ఉంటాయి, ఎగ్జాక్ట్లీ ఇది కూడా అట్లనే ఎక్కిండ్రు. తర్వాత ఈ గర్భాలయం లోపలికి వచ్చినామా, ఈ గర్భాలయం లోపలికి వస్తే ఇక్కడ చూడండి ఈ ఆలయానికి ఉన్న తోరణం కానివ్వండి, దాని పక్కన దాని పైన ఉన్న ఆ చెక్కడం కానివ్వండి, దీని దర్వాజా కానివ్వండి, ఇక్కడ ముందున్న ఈ విగ్రహాలు కానివ్వండి, చాలా బాగా చెక్కిండ్రు. ఎంత పర్ఫెక్ట్ అంటే ఇప్పటికీ దీన్ని చెక్కనంటే మనకి చాలా టైం పడుతుంది, చాలా ఎక్విప్మెంట్ అవసరం ఉంటుంది. కానీ 1000 ఏళ్ల కింద ఎటువంటి ఎక్విప్మెంట్ లేకుండా, ఎటువంటి పరికరాలు లేకుండా మన పూర్వీకులు దీన్ని చాలా చక్కగా రూపొందించారు. ఇది మన ఘనత అని చెప్పుకోవచ్చు. ఇంకా ఇది ఒకటే కాదండి, ఇంకా 3 గర్భాలయాలు ఉన్నాయి. గర్భాలయం శివాలయం లోపలికి పోవాలంటే ఒకసారి డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, ఆ కాస్ట్ అంటే ఈ షర్ట్ లేకుండా పోవాలి. ఆ వీడియో కూడా మీకు ఒకసారి అప్లోడ్ చేస్తాను. ఒకసారి వల్లుబండ దగ్గర చూద్దాం. వల్లుబండ, దీన్ని వల్లుబండ అని అంటారు. అసలు వల్లుబండ అంటే ఏంటిది? ఈ గుడికి వచ్చిన వాళ్ళ నమ్మిక ఏంటంటే, పిల్లలు కాని వాళ్ళకి కానీ, లేకపోతే జాబ్ లేని వాళ్ళు కానీ, ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి స్వామివారికి మొక్కుకొని ఇక్కడ దగ్గర తీసుకురా ఈ కాయిన్ ఏదైతే ఉందో, ఈ కాయిన్ని బండపై ఉంచి ఒక మనసులో ఒక కోరిక కోరుకొని దీని మీద నిలిపినప్పుడు ఆ కాయిన్ కనుక నిల్చుంటే, అంటే కింద మీద అంటే ఇట్లా అడ్డం పడకుండా నిల్చొని ఉంటే వాళ్ళ కోరిక నెరవేరుతుందని చెప్పి వాళ్ళ నమ్మకం. తర్వాత వల్లుబండ మీద ఇక్కడ ఒకటేసారి నిల్చొని అక్కడ దక్షిణముఖంగా ఉన్న ద్వారం నుండి కానివ్వండి, తూర్పు నుండి కానీ, అంటే మూడు ద్వారాల నుండి ఉన్న, అంటే 3 గర్భాలయాల దిక్కున్న శివాలయం కానీ ఒకేసారి దర్శనం చేసుకోవచ్చు. దీన్ని ఇంకా డీటెయిల్ గా అంటే ఒకసారి పైకి కూడా చూసుకుందాం. అప్పటి కార్వింగ్, అక్కడ అప్పటి ఆ కాలానికి సంబంధించినటువంటి డిజైన్ ని ఒకసారి చూసుకున్నట్టయితే, అక్కడ ఒకసారి ఆ లైన్ కి జూమ్ చేయండి. అక్కడ ఒక వాదకుడు సన్నాయి వాద్యం చేస్తున్నాడు, దాని పక్కన డోలకు వాదన చేస్తున్నాడు, ఇంకొకడేమో డాన్స్ చేస్తున్నాడు, అంటే నర్తకులు ఉన్నారు. మళ్ళీ మధ్యలో డోలక్, మళ్ళీ ప్యాటర్న్ ఏది నర్తకుడు, మళ్ళీ ఒక ప్యాటర్న్, అంటే ఈ ప్యాటర్న్ 4 దిక్కులుగా చెక్కి పెట్టిన అన్నట్టు. బండకి లాక్ సిస్టమ్ తో ఉన్నది ఈ గుడి. తర్వాత ఈ స్తంభాలను కూడా చూసుకోవచ్చు. ఈ గుడి మొత్తం ఒక రకమైన బండతో ఉంటే, ఈ 16 స్తంభాలు మాత్రం దానికి డిఫరెంట్ గా, ఈ గుడితో చెక్కిన బండకి డిఫరెంట్ గా ఈ స్తంభాలతో ఉన్నాయి. ఈ స్తంభాలు ఏదంటే, ఇది చూడడానికైతే గ్రానైట్ ఉన్నది, కానీ ఇది ఏ బండనో మనకి ఇప్పటికి తెలియదు. ఒకసారి గర్భాలయాలు అంటే శిథిలావస్థలో అన్నాం కదా, గుడి కుంగిపోయి ఉంది, కానీ గర్భాలయాల్లో శివలింగాలకి ఏ గతి ఉన్నదో ఒకసారి మనం లోపలికి పోయి చూద్దాం. ఈ గుడి గురించి చాలానే చూసుకున్నాం కదా, ఒకసారి శిథిలావస్థలో అన్నాం కదా, ఏం అంటే ఇప్పుడు ఎట్లయితే ఈ గుడి దుస్థితి ఉందో ఒకసారి మనం చూసుకుందాం. దగ్గరలో చూసుకుందాం. ఏంటంటే ఈ ఆలయానికి, అంటే ఏదైతే గర్భాలయం ఉందో దాని ముంగట చెక్కినటువంటి పరశారికుల విగ్రహాలు కానివ్వండి ధ్వంసం అయిపోయి ఉన్నాయి. వాటిని ఎవరు కావాలని బండబెట్టి వాళ్ళకి కొట్టినట్టుగా ఉన్నాయి. ముందు పరిస్థితి, పరశారికుల ముఖ చిత్రాలన్నింటినీ ఎవరు కావాలని పలగొట్టినట్టున్నది. అది శంభో శంకర. ఇక్కడ చూసుకుంటే స్వామివారి లింగం నా అంత ఎటుంది ఇది, అమ్మ నాయన. ఈ ఆలయం చాలా గర్భాలయంలో చాలా పీస్ఫుల్ గా ఉంది, చల్లగానే ఉంది. కానీ ఇక్కడ స్వామివారికి విభూతి రాయడం వల్ల మనకి దీని లోపల ఉన్న లోటుపాట్లు మనకు తెలియట్లేదు. ఒకసారి దగ్గరికి రండి, చెప్తా నేను. ఈ స్వామివారి శివలింగం ఏదైతే ఉందో ఇక్కడ మీకు కనిపించవచ్చు, ఇది లైన్ లెక్క ఉంది. ఇది లైన్ ఏంటంటే, ఈ గుడికి ఎవరైతే దొంగతనానికి వచ్చిన దొంగలు ఖాళీగా వెళ్లకుండా ఈ గర్భాలయ అంటే స్వామివారి విగ్రహాన్ని బండతోని దీన్ని చుట్టూరుగా 360 degrees ఇట్లా కొట్టి చేసి పెట్టినారు. తర్వాత ఏంటంటే, ఈ ఆలయాన్ని ఎప్పుడైతే ప్రాణప్రతిష్ఠ చేస్తారో ఆ టైంలో కింద వజ్రవైడూర్యాలు కానివ్వండి, అంటే నవరత్నాలు, వజ్రవైడూర్యాలు, తర్వాత బంగారాలు, పంచలోహాలు పాతి పెడతారు కదా, దాన్ని తీసుకుపోదామని చెప్పి ప్రయత్నించి దీన్ని పలగొడదామని కూడా, అంటే పలగొట్టడానికి చాలా మంది దొంగలు ప్రయత్నాలు చేశారని చెప్పి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనకి చాలా మంది చెప్పారు. ఇక్కడ ఇంట్లో పలిపోయిన పాత విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడనే పెట్టిండ్రు. సరే, ఇంకా 2 గర్భాలయాలు కూడా ఉన్నాయి కదా, అవి కూడా చూసుకుందాం రండి. ఒకసారి ఇక్కడ చూసుకుందాం. ఇది ఆలయం బయట అసలు మనం ఎక్కువ ఫోకస్ చేయలే, కానీ కింద కూడా చాలా సూపర్ గా ఎక్కి పెట్టిండ్రు అవి ఒక్కొక్కటి డీటెయిల్ గా. అక్కడ ఏనుగు విగ్రహం కానివ్వండి, ఇక్కడ పువ్వులు కానివ్వండి, ఇక్కడ ఇదంతా మట్టి ఊడకపోయి ఉంది. ఒకసారి దీన్ని కనుక అంటే మట్టిని ఇట్లా తీసేస్తే అక్కడ ఇంకా సూపర్ డీటెయిల్ గా ఉంటుంది సేమ్. ఒకసారి ఇంకా 2 గర్భాలయాలు ఉన్నాయి, అన్నగూడెం పోదాం.
తూర్పు ముఖంగా ఉన్నటువంటి గర్భాలయం ఇది. ఇక్కడ స్వామివారికి ఉన్న విశిష్టత ఏంటంటే స్వామివారికి కళ్ళు కూడా ఉంటాయి అంట. ఈ శివలింగానికి కళ్ళు కూడా అమర్చిన అన్నట్టు, వెండితో చేసినటువంటి సమర్పించిన. ఇక్కడ కూడా ఇక్కడ ఈ పరశారికి యొక్క ముఖం కొంచెం ఇప్పటి అంటే వాటిని పోల్చుకుంటే ఇక్కడ బాగానే ఉంది, కానీ దీనికి ఉన్న డీటెయిలింగ్ అనేది పోయింది. అక్కడ మళ్ళీ అది సేమ్ కండిషన్, ధ్వంసం అయిపోయింది అక్కడ. సరే లోపలికి వెళ్ళిపోదాం ఒకసారి. సేమ్ అక్కడ ఏ విధంగా అవుతుందో ఇక్కడ కూడా, అంటే 3 కూడా సేమ్ ఉంటాయి. 3 గర్భాలయాలు కూడా సేమ్ ప్యాటర్న్ తోటే ఉంటాయి. ఒకసారి లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ శ్రీ మహావిష్ణు ఇక్కడ శ్రీ మహావిష్ణు యొక్క మూర్తిని చెక్కి ఉంచున్నారు. ఒకసారి లోపలికి పోదాం రండి. ఓం నమః శివాయ. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ గర్భాలయం కూడా చాలా కుంగిపోయినట్టుంది. ఒకసారి చూస్తున్నా, ఇక్కడ నేను స్టార్టింగ్ చెప్పిన లాక్ సిస్టమ్తో గుడి కట్టిందని చెప్పి, ఒకసారి వాళ్ళు ఆ కాలంలో ఒక 1000 ఏళ్ళ కిందట ఎంత పర్ఫెక్ట్ ఈ హోల్స్ ఇట్లా ఎక్కి అంటే దీన్ని ఇంత మంచి అమర్చారో ఒకసారి చూడండి. తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే స్వామివారి ఈ లింగం విశిష్టత ఇప్పటివరకు ఎవరు చెప్పలే కదా. ఈ 3 శివలింగాలకు విశిష్టత ఏంటంటే అది బ్రహ్మసూత్ర శివలింగం. బ్రహ్మసూత్ర శివలింగాలు సాధారణంగా మన సౌత్లో ఎక్కువ లేవు. ఇది బ్రహ్మసూత్ర శివలింగాలు మాక్సిమం నార్త్లోనే కనిపిస్తాయి మనకి. కానీ మన అదృష్టం ఏంటంటే మేము ఈ గుడికి వచ్చి ఎంక్వైరీ చేసేటప్పుడు మాకు అంటే దీని గురించి రిపోర్ట్ తీసుకునేటప్పుడు అప్పుడు మధ్యలో మేము డీటెయిల్గా అబ్జర్వ్ చేసినప్పుడు మాకు తెలిసిన విషయం ఏంటంటే ఒకసారి చూసుకుందాం శివలింగం పైన ఈ గీతలు, ఇలాంటి గీతలు ఉన్న శివలింగాలని బ్రహ్మసూత్ర శివలింగాలని అంటారు. ఇక్కడ కూడా స్వామివారిని ఒకసారి స్వామివారి డీటెయిల్గా చూపియండి. ఇక్కడ కూడా చాలా బాగుంది. ఆ గర్భాలయం ఎట్లున్నదో ఇది కూడా అట్లనే సేమ్ ఫార్మాట్లోనే ఉన్నది. తర్వాత కొంచెం అక్కడ డ్యామేజ్లు ఉన్నాయి. అది వాతావరణ రీత్యా, వాతావరణ పరిణామాల వల్ల. తర్వాత ముందు ఉన్న ఆ గర్భాలయం దగ్గర పశ్చిమాన ఉన్న గర్భాలయం దగ్గర సేమ్ ముచ్చట. మళ్ళీ ఇక్కడ కదే పని, పరశారీకుల ముఖాలు రూపురేఖల్లో లేకుండా ఉన్నాయి. పైన మళ్ళీ అదే సేమ్ ప్యాటర్న్, నవగుంజర ఆ విగ్రహాలు అవి కానివ్వండి, మొత్తం సేమ్ ప్యాటర్న్. ఒకసారి లోపలికి వెళ్ళిపోదాం. ఇంతకుముందు చూసిన 2 గర్భాలయాలు అంటే శిథిలావస్థల్లో ఉన్నా కానీ కొంచెం నార్మల్గా ఉన్నాయి. కానీ ఈ గర్భాలయాలు ఏమున్నాయో ఇవి మాత్రం, అంటే ఈ గర్భాలయం ఇది మాత్రం చాలా కుంగిపోయి ఉంది వాతావరణం రీత్యా. ఒకసారి చూసుకున్నట్టయితే ఇంతకుముందు అక్కడ దానికంటే ఇది కొంచెం డీటెయిలింగ్ ఉంది. కానీ ఇక్కడ పరశారికి ఒక ముఖ చిత్రం, మళ్ళీ ఇక్కడ కూడా ధ్వంసం అయిపోయింది. ఇక్కడ అదే పరిస్థితి. లోపలికి చూసినట్టయితే స్వామివారిని ఏదైతే బేస్ పై ఉంచిండ్రో దాని కింద, అంటే ఈ ప్రాణప్రతిష్ఠ చేసే ముందు దీని కింద ప్రతిసారి పంచలోహాలు కానివ్వండి లేకపోతే నవరత్నాలు కానీ పెట్టి అప్పట్లో ప్రాణప్రతిష్ఠ చేసేదని చెప్పి చరిత్రలో ఉంది. చరిత్రలో కాదు, అది శాస్త్రంలో కూడా ఉంది. సో దాన్ని దొంగతనం చేద్దామని చాలా మంది ప్రయత్నించి ఇక్కడ ఈ అంటే స్వామివారి మూర్తిని ఈ విరాట్ను ధ్వంసం చేద్దామని చూసినారు. దానిలో భాగంగానే ఇక్కడ స్వామివారికి ఉన్న పానమట్టం ఇది విరిగిపోవడం జరిగింది. ఇది ఈ గుడి కుంగిపోవడం వల్ల లింగం కూడా కొంచెం కిందికి జరిగింది. ఒకసారి దీని దుస్థితి కూడా చూసుకోవచ్చు. అసలు మీకు చెప్పడం మర్చిపోయినా, ఒక్కసారి ప్లీజ్ వీడి దగ్గర మనం ఎంత దౌర్భాగ్యంలో ఉన్నామంటే స్వామివారిని ఎంత విస్తృతంగా పోల్చుకున్నాం. స్వామివారిని మధ్యలో ఇక్కడ ఈ పానమట్టానికి మరియు శివలింగానికి మధ్యలో ఉన్న ఈ గ్యాప్లో అగరబత్తులు పెడుతున్నారు. ఇది ప్రస్తుతం చూసుకున్న త్రికుటేశ్వర స్వామి ఆలయానికి ఉన్న కొద్ది దుస్థితి. దీన్ని కూడా ఇక్కడ మనం అంటే విభూతి పెట్టడం వల్ల కనిపించడం లేదు. ఇక్కడ సేమ్ మళ్ళీ అదే బ్రహ్మసూత్ర శివలింగం అని చెప్పిన కదా, మళ్ళీ అదే డీటెయిలింగ్ ఇక్కడ కూడా ఉన్నది. ఒకసారి ఇక్కడ చూసుకున్న ఈ ప్రతి ఒక్క బండకి మంచి డీటెయిలింగ్ చెక్కి పెట్టినారు. బయటికి ఇక్కడ 3 గర్భాలయాలు సేమ్ ప్యాటర్న్. పైన చూసుకున్న మొత్తం 360 డిగ్రీ చూసుకున్నా కానీ బయటికి వెళ్దామండి. ఈ
గుడి గురించినటువంటి క్లుప్తమైన విషయాలే కాకుండా ఈ గుడి 360 డిగ్రీస్ కవరేజ్ చేసి ఇంకొక వీడియో కూడా అప్లోడ్ చేస్తాం. దాని గురించి పార్ట్ 2 దాకా వేచి చూడండి. అప్పటి వరకు స్టే ట్యూన్. ధర్మవారధి. జై శ్రీరామ్. సామ్రాట్ కేశవ సైనింగ్ ఆఫ్.